ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయపాటి శైలజ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మహిళా కమిషన్ చైర్మన్. మరి కాసేపట్లో ఆవిడ కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, నమస్తే అండి. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది మోహన్ రెడ్డి గారు. సో మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్, ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్ ని స్వాగతిస్తున్నారా, ఖండిస్తున్నారా? ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మాట్లాడతారా, లేదంటే పార్టీ నాయకులుగా మాట్లాడతారా? మీకే వదిలేస్తున్నా. మహిళల్ని ఎవరు కించపరిచినా తప్పే. అది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినారా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారా, లేక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారా, ఎవరు మాట్లాడినా తప్పేది. దీనికి ఆజ్యం పోసిన గురువు సీనియర్ మొత్తం ఎవరంటే మా చంద్రబాబు నాయుడు గారు. స్టార్టింగ్ నుండి మహిళలు మొదలు పెట్టాడు ఆయనే కదా. మన ఎలక్షన్ ఇప్పుడు ఏం తిట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏం తిట్టాడు, వాళ్ళ నాన్నగారిని ఏం తిట్టాడు, అంతకుముందు ఏం తిట్టాడు, మొదలు పెట్టింది ఆయనే కదా. తర్వాత మాకు సీనియర్ అంటే మాకన్నా పెద్దోడు అనమాట, ఎవరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నారు, నీ అమ్మ మొగుడు ఎవరో కూడా నాకు తెలియదు, వాడెవడో ఈడెవడో అని తిట్టిన వాళ్ళు వీళ్ళు. ఇంకా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తిట్టిన వాళ్ళు అసలు భారతమ్మకు పుట్టినటువంటి పిల్లలు పొట్టిగా లేరు, జంపుగా ఉన్నారు. ఏం మాట్లాడినారబ్బా, వీళ్ళు కూడా నీతులు మాట్లాడితే, వీళ్ళు కూడా నీతులు చెప్తే, వీళ్ళు చెప్పేటి వినాలనుకుంటే ఎట్లవుతుంది? మాట్లాడి తప్పిప్పుడు వాళ్ళు ఎవరో ఆ రోజు ఖండించినారా? వాళ్ళు మాట్లాడినారు ఆ రోజు. ఈ రోజు అంతగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు చేస్తున్నారు. నేను చెప్పినా ఫస్ట్ తప్పు అనేది, కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ తప్పు చేయలేదు, ఎవరు కౌంటర్ కూడా లేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేసిన రాష్ట్రాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రెచ్చగొడతారు, ఆ తర్వాత కేసులు పెడతారు, ఆ తర్వాత లోపల పెట్టించారు. ఈ విధమైనటువంటి ఇక్కడ ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. ఇప్పటి వరకు ఆయన విషయంలో గానీ, ఆయన మాటల్లో గానీ, ఆయన పైన దాడికి వెళ్లకుండా ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి, ఇంటి వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి 13 నెలల కాలంలో లేనిది ఈ రోజు ఎందుకు వచ్చిందంటారు? రెడ్ బుక్ అనేది ఒకటి రాసుకుంటున్నారు వాళ్ళు. మామూలుగా ప్రజలు ఏం భావించినారంటే, పాదయాత్ర చేస్తున్నాడు కదా, పాదయాత్రలో రెడ్ బుక్ లో రాసేటప్పుడు ఏదైనా అక్కడ పెద్ద సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి రెడ్ బుక్ రాసుకున్నాడేమో అని ప్రజలు భావించినారు. కానీ వీళ్ళు ఏం భావించినారంటే, వైసీపీలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఎవరు బాగా జనం లేకపోతారు, ఎవరు ప్రజలతో ఉంటారు, ఎవరిని దెబ్బతీస్తే ఆ నియోజకవర్గం దెబ్బతింటుంది, ఎవరినైతే ఏ కేసుల్లో ఇరికించాలి, ఎవరు మా మీద సక్రమైనటువంటి అంటే తిరుగుబాటు చేస్తారు, ఇంకోటి అన్ని రాసుకున్నారు. దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే నేను ఇప్పుడు చెప్పిన హామీలు ఏమి నెరవేరినప్పుడు ఏం చేయాలో జనంలోకి చెడుగా పోతుంది. చెడుగా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఆపోజిట్ గా ఏదో ఒకటి తయారు చేసి పెట్టాలి. రోజు ఏదో ఒకటి తయారు చేస్తారనమాట. ఈ రోజు ఒకటి, మొన్న ఒకటి, నిన్న ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్చడానికి పోతే దాన్ని తీసుకొచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయన మీద పెట్టేసి ఆయన మీద కేసులు పెడతామని చెప్పి అది ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారనమాట. అన్ని మొత్తం డైవర్ట్ చేసుకుంటూ పోతుంటారు. వీళ్ళు చెప్పినటువంటి హామీలు అడుగుతారనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళకి కావాల్సినట్టు ఏ విధంగా ఎప్పుడు అవసరం వస్తుందో అవసరాన్ని బట్టి దీన్ని వాడుకుంటూ వస్తారు. మరి ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడినప్పుడు బోసిడీకే అని మాట్లాడితే ఆడేదో పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ దగ్గర మాట్లాడినారని పొలగొట్టారని వాట్సాప్ పెట్టి కేసులు ఇప్పటికి దాదాపు 78 మంది మీద కేసు. అప్పుడు ఆ మాట కూడా స్పందించారు. ఆ మాటను కూడా పెద్దగా తప్పుపట్టలేదు. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆఖరికి డీజీపీ గౌతమ్ సావంగ్ కూడా దాన్ని పెద్దగా రెస్పాండ్ అవసరం లేదు. అది అఫ్ కోర్స్ వాళ్ళు మాట అన్నారు, వీళ్ళు కొట్టారు, వీళ్ళు దాడి చేశారు అన్న కాడికే ఒక న్యూట్రలైజ్ చేసి మాట్లాడారు తప్ప